ఏమండో ఈ శ్రీరామ భక్తులైన ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా స్వామివారికి తమలపాకులన్నా సింధూరం అన్నా చాలా ఇష్టం. అప్పాల నైవేద్యంగా పెడితే ఇంకా చాలా ఇష్టం అండి. అందుకని ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి స్వామివారి కోసమని తమలపాకుల మాల, బంతిపూల మాల, అప్పాల మాల తయారు చేయడం జరిగింది. తులసి మాలలు కూడా మేము తయారు చేయడం జరిగిందండి. మరి ఈ వీడియోలో తమలపాకులు ఏ విధంగా మాల అల్లాలి ఆంజనేయ స్వామి కోసం అనేది మీకు చూపిస్తాను. అప్పాల దండ ఎలా గుచ్చాలో కూడా చూపిస్తాను. అప్పాలు ఏ విధంగా వండేమో కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి మరి తమలపాకులు అన్నా సింధూరం అన్నా ఎందుకు ఇష్టం అనేది దానికి సంబంధించినటువంటి కథలు కూడా మీకు చెప్తానండి. స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మామిడికాయ పులిహోర, అప్పాలు, శనగలు ఇవన్నీనమాట. పండ్లు, పూలు అన్నీ సిద్ధం చేసుకుని గుడికి వెళ్ళి మంగళవారం రోజు మేము పూజ చేయించుకోవడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. जनार्दनाय नमः विश्वामित्रप्रियाय नमः दान्ताय नमः शान्ताय नमः श्रमत्राणत्राय नमः वालिने नमः वाग्मिने नमः सत्यव्राते नमः सत्यव्रताय नमः व्रतधराय नमः सदा हनुमदा श्वेताय नमः रामचन्द्राय नमः। ओम हनुमानंजनासूनो वायुपुत्रो महावरः रामेश्वरपूर्णसगाभिलाप्रोक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता जगदशग्रीवश्यतः द्वादशैकाननामानि गतेन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयन्नाशि सर्वत्र विजयी भवेत्। ब्रह्मणे नमः परब्रह्मणे नमः रूपमाग्राभ्यां साक्षात् दीपं तस्मै नैवेद्यनादिकेळफलशकलान्न भूतफलान्तकलीफलान्न जन्मवेदान् वेदमुपयामि। ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा स्त्रियं देवानि उपयामि। देवताभ्यां नमः ताम्बूलं समर्पयामि। देवतायै नमो नमः। पुष्पमालिकां समर्पयामि। पूर्णनीराजनं ददाति श्री आञ्जनेय दर्शयामि। देवताभ्यां नमो नमः। कर्पूरनीराजनं वैशाखे मासे कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वाभाद्राप्रसूतायां मङ्गलं श्रीहनुमते मङ्गलम् आञ्जनेयाय महनीय गुणात्मने। భక్తికి, దాస్య భక్తికి, ప్రసన్నతకు, చిరంజీవి తత్వానికి, మేధస్సుకి, ధైర్యానికి, ఇలా ఎన్నో సుగుణ సంపదలకి రాశీభూతం ఎవరంటే ఆంజనేయ స్వామివారు అన్నమాట. అయితే రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామివారికి సింధూరం అన్నా, తమలపాకులు అన్నా, ఇంకా అప్పాలు అన్నా చాలా ఇష్టం అన్నమాట. మరి పురాణాల గాథల ప్రకారం ఓ చిన్న కథ ప్రచారంలో ఉందండి. ఒకసారి సీతమ్మ వారు తన నుదుట సింధూరం ధరించడం ఆంజనేయ స్వామివారు చూశారంటండి. అమ్మ, సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని స్వామివారు అడిగారట. అడిగితే వెంటనే అకస్మాత్తుగా అడిగేసరికి సీతమ్మ తల్లికి ఏం చెప్పారో తెలియక, ఇలా సింధూరం పాపిటిలో ధరించడం వల్ల రామచంద్రునికి మేలు జరుగుతుంది, అందుకే ధరిస్తున్నాను అని చెప్పిందట. అంతే, దాంతో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నాటుకుపోయింది. ఆ మర్నాడు నుంచి ఆంజనేయ స్వామివారు తన శరీరం అంతా కూడా సింధూరం రాసుకుని సభకి వెళ్ళారంటండి. సభలో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని పిలిచి, ఏమిటి ఇలా ఒళ్ళంతా సింధూరం రాసుకున్నావు అని అడిగితే సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పారంట. అంతే, రాముడు ఆంజనేయ స్వామి భక్తికి పరవశుడయ్యాడు. వెంటనే ఒక వారం కూడా ఇచ్చాడు. ఎవరైతే మంగళవారం నాడు హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో వాళ్ళ అభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి, ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి అనే వరాన్ని శ్రీరాముడు ప్రసాదించడం జరిగిందనమాట. ఆనాటి నుంచి నేటి వరకు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మనోభీష్టాలు తీర్చుకోవడానికి సింధూర ధారణం చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలానే హనుమకి తమలపాకులు అంటే చాలా ఇష్టం అండి. దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఈ వీడియోలో తమలపాకు మాల అల్లుతున్నాను, చూడండి.
మనం హనుమంతునికి సంబంధించిన ఏ దేవాలయానికి వెళ్ళినా హనుమంతుడికి తమలపాకులు మాల వేయడం, తమలపాకులతో పూజ చేయడం అనేది తప్పనిసరిగా చూస్తూ ఉంటామండి. అయితే తమలపాకుకి సంస్కృతంలో నాగవల్లి అని ఒక పేరుందనమాట. అయితే మన పెద్దలు ఏం చెప్తారంటే, బ్రహ్మగారు ఈ మొక్కను సృష్టించలేదంటండి. మరి ఈ మొక్క స్వర్గలోకంలో పుట్టిందంట. ఇంద్రుని వాహనం ఐరావతం అండి, తెల్ల ఏనుగు. దాన్ని ఇంద్రుడు ఏ స్తంభానికైతే కట్టేశాడో ఆ స్తంభానికే ఈ తమలపాకు తీగ దానికి అదే పుట్టిందంటండి. అందుకే తమలపాకుని నాగవల్లి అని కూడా పిలుస్తారనమాట. నాగ అంటే ఏనుగు, అందుకే నాగవల్లి లత అని మొక్కకు పేరండి. అందుకే ఈ ఆకుకి నాగవల్లి అనేటటువంటి పేరు ఉంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. నాగ అంటే ఏనుగు అని అర్థం అనమాట. ఏనుగును కట్టినటువంటి స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు అనమాట. అంటే ఈ తమలపాకు అనేది దేవలోకంలో పుట్టినటువంటి అపురూపమైన, అద్భుతమైనటువంటి, అదృష్టవంతమైన శక్తి కలిగినటువంటి ఆకు అనమాట. అందుకే దీన్ని పరమ పూజనీయ వస్తువుగా దీన్ని చూస్తూ ఉంటారండి. అందుకే ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా తమలపాకుల్ని ముందుగా వాడుతూ ఉంటారు, తాంబూలంగా సమర్పిస్తూ ఉంటారనమాట. అందుకే మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు కూడా తాంబూలాన్ని సమర్పించడం అనేటటువంటి ఒక ఆచారం, సంప్రదాయం మొదలైందనమాట. ఇకపోతే హనుమంతుడికి తమలపాకుల మాల అంటే ఎందుకు ఇష్టము, తమలపాకులు అంటే ఎందుకు ఇష్టం అంటే, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు ఆవిడ అశోకవనంలో ఉండడం జరిగిందనమాట. అయితే ఈ రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. రాముడికి అన్వేషణలో సాయపడడానికి ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెతుకుతూ అశోకవనం చేరుకుంటాడు. సీతమ్మ తల్లి అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని రాముడితో చెప్పాలని బయలుదేరాడు. అతను వెళ్ళేటప్పుడు సీతమ్మ వారు హనుమని ఆశీర్వదిస్తుందండి. అయితే ఆ వనంలో ఉన్నటువంటి పుష్పాలు ఆమె చేతికి అందలేదంట. దాంతో దగ్గరలో ఉన్నటువంటి తమలపాకులను కోసి ఆంజనేయునికి ఇచ్చి హనుమని దీవించిందంటండి సీతమ్మ వారు. అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతిపాత్రం అయినవన్నమాట. అది మాత్రమే కాకుండా సీతమ్మ వారి దగ్గర నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ హనుమంతుడు గట్టిగా హోంకరించాడంటండి. అది విన్న వానరులకు విషయం అర్థమైపోయింది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ వారి జాడ తెలుసుకునే వస్తున్నాడు అని అర్థం చేసుకుని వానరులంతా 1000 కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే అందరూ కలిసి తమలపాకుల తీగలతోటి సన్మానం చేశారంటండి. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందుకనే ఆంజనేయునికి తమలపాకుల మాలంటే చాలా ఇష్టం, తమలపాకులంటే చాలా ఇష్టం, ఆయన పరమానందం చెందుతారు అని మన పెద్దల నమ్మకం అన్నమాట. అలాగే ఈ తమలపాకులకు సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో ఉందండి. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకు చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకి ఆంజనేయ స్వామి వచ్చారంటండి. వచ్చి శ్రీరాముడితో స్వామివారు, ఏమిటి స్వామి మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగారంట. అప్పుడు రాముడు, తమలపాకులు తింటున్నాను, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి, నాకు ఇవి చాలా ఇష్టం అని చెప్పారంటండి. వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా రాముడి దగ్గరికి వచ్చారంట. స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లో తిరుగుతూ ఉంటారు. తమలపాకులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్పడానికి ఈ కథ కూడా ప్రచారంలో ఉందన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామివారు రుద్రాంశ సంభూతుడండి. కాబట్టి ఆయనకి తమలపాకులు అనేవి శాంతిని, చల్లదనాన్ని కలిగిస్తాయంట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అందుకే తమలపాకులకి మరొక పేరు ఏంటంటే నాగవల్లి దళాలు అని పేరండి. అలాగే గంధ సింధూరం అన్న హనుమంతుడికి చాలా ఇష్టం అండి. దానికి సంబంధించినటువంటి మరొక కథ కూడా ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అయితే శ్రీరామపాద సేవాదురంధరుడు, రామభక్తి సామ్రాజ్యపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరాముడి వారి పట్టాభిషేకాన్ని చాలా వైభవంగా జరిపించాడనమాట. అయితే రామప్రభు సీతామాతని ప్రేమించినంతగా తనను ప్రేమించట్లేదని, తనకు దూరంగా ఉంటున్నాడని మనసులో హనుమంతుడు అనుకుంటూ ఉండేవాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వడం లేదు, తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు, తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది, ఆమె
ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏమిటి అని చెప్పి ఆ బ్రహ్మచారి తల్లడిల్లిపోతూ ఉండేవాడంటండి. జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరు పొట్టు కనిపిస్తోంది. ఆ ఎర్ర పొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచుతోంది అని శ్రీరాముని దగ్గరికి వెళ్ళి సీతాదేవికి అంత సమీపంగా ఉంచుతోంది ఆ సింధూరమే అని అనుకున్నాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భరమైనటువంటి వేదనకి హనుమంతుడు గురయ్యేవాడంట. అయితే దీని సంగతి ఏమిటో తేల్చుకోవాలని రాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటిలో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని అడిగాడంట. దాంతో రామచంద్ర ప్రభు చిరునవ్వు నవ్వి హనుమని ఎంతో ప్రేమగా సమీపానికి రమ్మని పిలిచి, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూరం బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆవిడ పాపిటు మీద సింధూరాన్ని నేను ఉంచాను. ఆ రోజు నుండి ఆమె సింధూరాన్ని పాపిటిలో ధరిస్తోంది. దానివల్ల నేను సీతకు వసుడినయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడంట. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడు వద్దకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకుని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని హనుమ భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికడి సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను, మరి నాకు మీరు ఎప్పుడు వసులై ఉంటారు కదా అని అమాయకంగా అడిగాడంటండి. సీతారాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు గనక నీకు మంగళవారం నాడు భక్తితో గంధాన్ని సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించినటువంటి భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి హనుమంతుడికి ఒక వరాన్ని ప్రసాదించారంట. ఆ విధంగా మనశ్శాంతిని చేకూర్చారంట. ఆ రోజు నుంచి హనుమంతుడికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేయడం, దాన్ని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైందండి. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచడం అనే ఆచారం మొదలైందనమాట. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పోస్తారు. సింధూర పూజ హనుమకి అత్యంత ప్రీతికరం అనమాట. అందులోనూ మంగళవారం రోజున ఆయనకు మరీ ఇష్టం. అలాగే సింధూరం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉందండి. ఇది ఆంజనేయుని 9వ అవతారాల్లో మొదటిది విజయుని చరిత్రకు సంబంధించిందనమాట. అయితే ఆ విజయుడే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు. ధర్మరాజు చేసిన రాజసూయోగంలో దక్షిణ దేశాలను జయించడానికి అర్జునుడు సైన్యంతో బయలుదేరతాడు. దక్షిణ సముద్రాన్ని చేరి అక్కడ శ్రీరాముడు లంకలో కట్టినటువంటి వారధను చూసి పరిహాసంగా నవ్వాడు. అక్కడే ఉన్నటువంటి హనుమంతుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఇద్దరికి వాగ్వాదం పెరిగింది. ప్రతిజ్ఞలు చేసుకున్నారు. పంతాలకు పోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. కిరీటి బాణాలతో సేతువును నిర్మించాడు. దాని కింద ఎవ్వరికీ తెలియకుండా కృష్ణుడు తాబేలు రూపంలో ఉండి సేతువు విరిగిపోకుండా కాపాడాడు. హనుమ ఒక్కసారి సేతువు పైకెక్కి కాళ్లతో చిందరవందర చేస్తూ తొక్కుతున్నాడు. సేతువు ఏమాత్రం వంగకుండా శిథిలం కాకుండా నిలబడి ఉంది. హనుమ అంతటి బలాఢ్యుని పాద ఘట్టనానికి తట్టుకొని నిలబడింది. ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు. అర్జునుడు విజయ గర్వంతో విర్రవీగాడు. కృష్ణుడు నీటి నుంచి బయటకు వచ్చాడు. ఒళ్ళంతా రక్తం కారుతోంది. పార్థునితో సహా అందరూ భయపడ్డారు. అప్పుడు పరమాత్మ అర్జున, ఈ జయం నీది కాదు, ఆంజనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లంఘనానికి విరిగి నీ పరువు కాపాడడానికి నెత్తురు ఓడేటట్లుగా నేను శ్రమించాను, బాధ భరించాను. హనుమకు నేను రాముడిగా కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం అన్నాడు. అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపడి హనుమను ఆశ్రయించాడు. హనుమ శ్రీకృష్ణుని శ్రీరామునిగా గ్రహించి ఆయన వీపు కంటిన రక్తాన్ని అంతటిని తన శరీరానికి పట్టించుకున్నాడంటండి. క్షమాపణ కోరాడంట. అప్పటి నుంచి ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తున్నారు అనేటటువంటి ప్రచారం కూడా ఉందన్నమాట. ఆ రోజు నుంచే అర్జునుడు రథం మీద జెండాపై హనుమాను పెట్టడం అనేటటువంటి సంప్రదాయం మొదలైందని కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మహాభారత యుద్ధంలో అర్జునుడి విజయానికి హనుమంతుడే కారణం
ఆ జెండానే కపిధ్వజం అని పిలుస్తారని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మంగళవారం రోజున ఎవరైతే హనుమంతుడికి ఇష్టమైనటువంటి సింధూరంతో పూజించడం, తమలపాకులతో పూజించడం, తమలపాకుల మాలను సమర్పించడం, వడమాల సమర్పించడం, ఇంకా అప్పాల మాల సమర్పించడం హనుమకు ఎంతో ప్రీతికరం. మరి వీటితో ఎవరైతే మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తారో హనుమంతులు వారి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయన అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది సత్యం అండి.